హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం బర్నింగ్ ఇష్యూస్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్నటువంటి టాపిక్ తీసుకుంటున్నాము. అండ్ అది మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ వస్తే దానికి మన అప్రోచ్ ఎలా ఉండాలి, కంటెంట్ ఏముండాలి అని చెప్పి డిస్కస్ చేస్తున్నాం కదా ఈ సిరీస్లో. ఇవాళ టాపిక్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ ఆఫ్ ఇండియా. మనకి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అన్న కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ దీని మీద యూపీఎస్సీలో కానీ రీసెంట్గా జరిగిన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్లో కానీ రెగ్యులర్గా అడుగుతున్నటువంటి థీమ్ అనమాట. సో ఈ థీమ్ మీద ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే ఒక కాన్సెప్ట్ ఏంటి అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ ఇండియాలో ఎలా ఉంది అండ్ దాని ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నాం కదా మనము. వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కదా. సో అసలు అలా షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి అండ్ దాంట్లో షిఫ్ట్కి ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పి ఇవాళ మనం క్వశ్చన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ బ్యాచెస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉన్నాయి ఎల్టీఎక్స్ క్లాసెస్లో. అండ్ దట్ ఇంక్లూడ్స్ ఆల్ ద జిఎస్ పేపర్స్ ఇంక్లూడింగ్ ఎస్ఏ. అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి ఈ కోర్సెస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఫీజు వచ్చేసి మీకు 60,000 రూపీస్ అనమాట. అండ్ దట్ టు ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 31st జూలై వరకు మాత్రమే. కానీ మీరు 60,000 అట్ అ టైం పే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై జస్ట్ పేయింగ్ 5,000 రూపీస్ పర్ మంత్ అనమాట. మనకు మంత్లీ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఎవ్రీ మంత్ 5,000 పే చేసుకుంటూ మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ కోర్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే. సో అండ్ ఇంకొక బ్లాక్ బస్టర్ ఆఫర్ ఈజ్ ఆల్సో దేర్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏంటది అని అంటే ఈ బ్లాక్ బస్టర్ ఆఫర్ ఇక్కడ మీకు 6 కోర్సెస్ ఉన్నాయి కదా, లైక్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్ కోర్స్, ఆన్సర్ రైటింగ్ కోర్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ 2024ని టార్గెట్ చేస్తూ టార్గెట్ ప్రిలిమ్స్ అని చెప్పి అండ్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ. ఇవి గేమ్ చేంజర్స్ అయ్యాయన్నమాట యూపీఎస్సీని క్రాక్ చేయడంలో. ఎథిక్స్ అండ్ ఎస్ఏ ఆర్ నౌ గేమ్ చేంజర్స్ అని అంటున్నాం. ఎందుకంటే వీటిల్లో ఎవరైతే స్కోర్ మంచిగా చేయగలుగుతున్నారో దే ఆర్ గెట్టింగ్ గుడ్ ర్యాంక్స్ అనమాట. కాబట్టి ఓన్లీ వీటిని మాత్రం ఎక్స్క్లూజివ్గా టార్గెట్ చేస్తూ కోర్సెస్ ఉన్నాయి. అండ్ హౌ టు ఎక్సెల్ ఇన్ రైటింగ్ ఎస్సేస్ ఇవన్నీ అని చెప్పి. సో ఎనీ 2 కోర్సెస్ మీరు ఈ 6లో ఏదైనా 2 కోర్సెస్ని చూస్ చేసుకోవచ్చు ఓన్లీ అట్ 15,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? యాక్చువల్గా అది మీకు 20,000 రూపీస్ అవుతుంది. బట్ బ్లాక్ బస్టర్ ఆఫర్ అని చెప్పాను కదా, సో వీఆర్ గివింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 15,000 రూపీస్ అనమాట. కాకపోతే మీకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ టిల్ 22nd జూలై వరకు మాత్రమే. ఓకేనా? సో 22nd జూలై లోపు మీరు ఈ కోర్సెస్ని తీసుకున్నట్టయితే యూ కెన్ గెట్ ఫర్ 15,000 రూపీస్ ఆన్ ఎనీ 2 కోర్సెస్. అండ్ ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ కోర్సెస్ ఏముంటాయి అట్లాంటి డీటెయిల్స్, ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్. ఓకేనా? సో మనం ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ టుడేస్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద కరెంట్ సినారియో ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ ఇన్ ఇండియా? డిస్కస్ ద నీడ్ అండ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంకరేజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇన్ ఇండియా. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ ఏంటి ఇక్కడ? రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్, అంతే కదా. రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ అనేది కీవర్డ్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాము? ఫస్ట్ కరెంట్ సినారియో అడుగుతున్నాము. ఆ తర్వాత అసలు రెన్యూవబుల్ ఎనర్జీకి మారాల్సిన అవసరం ఏంటి, నీడ్ ఏంటి, అండ్ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాం. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? క్లియర్ కట్గా ఒక స్కెలిటన్, ఒక స్ట్రక్చర్ అనేది రాసేసుకోవాలి. ఫస్ట్ది ఏంటి అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ అంటే ఏంటి? ఓకేనా? రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి అనేది ఫస్ట్ రాయాలి. ఆ తర్వాత కరెంట్ సినారియో ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా ఎలా ఉంది అని చెప్పి రాయాలి. థర్డ్ వన్ కరెంట్ సినారియో ఆఫ్ వాట్? కరెంట్ సినారియో ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ ఇన్ ఇండియా ఎలా ఉంది అని చెప్పి రాయాలి. అండ్ తర్వాత నీడ్ ఫర్ వాట్? టు షిఫ్ట్ టు రెన్యూవబుల్ ఎనర్జీ. ఎందుకు మనం రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాలి? ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎంకరేజింగ్ ద షిఫ్ట్. ఫ్యాక్టర్స్
ఎంకరేజింగ్ ద షిఫ్ట్. ఈ షిఫ్ట్కి దారి తీస్తున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఇలాగో అంతా రాసేసాం కాబట్టి వీటికి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా ఈ షిఫ్ట్లో? ఛాలెంజెస్ లేదా హర్డిల్స్ అంటాం కదా, అంటే అడ్డంకులు, హర్డిల్స్ ఇన్ దిస్ షిఫ్టింగ్ ప్రాసెస్. ఓకేనా? సో ఇది మన స్ట్రక్చర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏమనుంది? వాట్ ఈస్ ద కరెంట్ సినారియో ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్. కాబట్టి అసలు రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ అంటే ఏంటి, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఏమేమి వస్తాయి అన్నది రాయాలి. తర్వాత కరెంట్ సినారియో ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ ఇన్ ఇండియాలో ఏ ఎనర్జీ ఎంతెంత ఉంది అన్నది రాయాలి. తర్వాత అసలు రెన్యూవబుల్ ఎనర్జీకి మనం ఎందుకు మారాలనుకుంటున్నాము, ఆ మార్పుకు దోహదపడుతున్న ఫ్యాక్టర్స్ ఏవి, అండ్ ఆ మార్పులో వస్తున్నటువంటి, ఆ మారే ప్రాసెస్లో వస్తున్నటువంటి ఛాలెంజెస్ లేదా హర్డిల్స్ ఏవి అన్నది డిస్కస్ చేస్తే ఈ ఆన్సర్ కాంప్రహెన్సివ్గా కవర్ అయినట్టు, అంతే కదా. సో ఫస్ట్ అసలు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? రెన్యూవబుల్ ఎనర్జీ అంటే దట్ కెన్ బి రీప్లెనిష్డ్, అంటే మనం ఎంత వాడామో అది మళ్ళీ తిరిగి రీజనరేట్ అవ్వగలిగింది అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెన్యూవబుల్ ఎనర్జీ కదా. అసలు రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ అంటే ఏంటి? ఏ సోర్సెస్ నుంచి వచ్చే వాటిని వి కాల్ ఇట్ యాజ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటాము. ఫస్ట్ వన్ వచ్చేసి సోలార్, నెక్స్ట్ హైడ్రో, విండ్, లేదా బయోమాస్ అంటాం కదా, బయోమాస్ ఎనర్జీ, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ న్యూక్లియర్. ఈ ఐదు సోర్సెస్ నుంచి జనరేట్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పి అంటాం. ఇక్కడ మనం ఇట్లా సింపుల్గా ఒక డయాగ్రామ్ లాగా కూడా రాయొచ్చు. రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి సోలార్, హైడ్రో, విండ్, బయోమాస్ అండ్ న్యూక్లియర్, ఇలా అని చెప్పి ఒక సింపుల్ పిక్చర్ లాగా మనం చూపించేసేయచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనము స్పేస్ని ఎట్లా సేవ్ చేయాలి అని అంటే ఇలా ఒక డయాగ్రామ్ లాగా చూపించేసాం కదా. ఇప్పుడు చూడండి, సెకండ్ ఏం అడుగుతున్నాము? కరెంట్ సినారియో ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్. అసలు ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత ఉంది అని చెప్పి అంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనము ఈ పిక్చర్లోనే హైఫన్ పెట్టేసి రాసేయచ్చు కదా, సోలార్ ఎనర్జీ ఎంత ఉంది, విండ్ ఎనర్జీ ఎంత ఉంది అట్లా అని చెప్పి. ఓకే, సో అక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లియర్గా వేసుకొని చూద్దామా. ఏమంటాము? రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ అని చెప్పి అంటున్నాం కదా. దీంట్లో నెంబర్ 1 ఈజ్ సోలార్, నెంబర్ 2 హైడ్రో, నెంబర్ 3 విండ్, 4 బయోమాస్, 5 న్యూక్లియర్. సో ఇట్లా రాసుకున్నాము. ఇక్కడే మనం హైఫన్ పెట్టేసుకొని మిక్స్ ఎంత ఉందో కూడా రాసేస్తే మళ్ళీ వీటి పేర్లు లేదంటే ఇట్లా మళ్ళీ అగైన్ రాస్తూ టైము స్పేస్ రెండు వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట. సోలార్ ఎనర్జీ మిక్స్ ఎంత ఉంది అని అంటే 48.55 జిగావాట్స్. సోలార్ ఎనర్జీ కెపాసిటీ ప్రస్తుతం ఇండియాలో ఎంత ఉందంటే 48.55 జిగావాట్స్ అనమాట. నెక్స్ట్ విండ్ ఎనర్జీని చూసినట్టయితే విండ్ ఎనర్జీ వచ్చేసి 40.03 జిగావాట్స్, 40.03 జిగావాట్స్. ఇక్కడ నేను ఒక ఆర్డర్లో అంటే ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్లో చెప్తున్నా, అంటే ఫస్ట్ సోలార్ ఎనర్జీ అన్నిటికన్నా ఎక్కువ, ఆ తర్వాత విండ్ ఎనర్జీ ఎక్కువ, ఎంత 40.03 జిగావాట్స్. ఇక్కడ హైడ్రోని ఏం చేస్తారంటే దిస్ హైడ్రో ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ స్మాల్ హైడ్రో అండ్ లార్జ్ హైడ్రో అని చెప్పి రెండు కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్, లార్జ్ హైడ్రో ప్రాజెక్ట్స్ అని చెప్పి. సో స్మాల్ హైడ్రో కెపాసిటీ ఎంత అంటే 4.83 జిగావాట్స్ మాత్రమే. లార్జ్ హైడ్రోది ఎంత అని అంటే 46.51 జిగావాట్స్. అంటే ఇక్కడ మనం చూస్తే విండ్ కన్నా సోలార్ తర్వాత లార్జ్ హైడ్రో వస్తుంది, ఆ తర్వాత విండ్ వస్తుంది. ఓకేనా? సో హైడ్రో అంటే మనం స్మాల్ హైడ్రో, లార్జ్ హైడ్రో అని చెప్పి ఇట్లా డివైడ్ చేసి రాయాలి. అండ్ నెక్స్ట్ బయోమాస్ అన్నాం కదా, బయోమాస్ కెపాసిటీ ఎంత అంటే 10.62 జిగావాట్స్. ఓకే, అండ్ న్యూక్లియర్ది వచ్చేసి 6.78 జిగావాట్స్.
సో దిస్ ఈజ్ ద కరెంట్ సినారియో ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ ఇన్ ఇండియా. ఇట్లా ఒక చిన్న సింపుల్ డయాగ్రామ్ తోటి, అంటే అక్కడ మనం ఇన్నోవేషన్ చూపించినట్టు ఉంటుంది. అండ్ ఈ ఇన్నోవేషన్లోనే మనము కావాల్సినన్ని ఫ్యాక్ట్స్ పక్కాగా మనం రాయడం జరిగింది. ఏం అడిగారో అది రాసాం కదా. కరెంట్ సినారియో ఎలా ఉంది అని అడిగారు, మనం కరెంట్ సినారియో ఎలా ఉంది అని చెప్పి రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ది చూపించాము కదా, అంతే. కాకపోతే ఇక్కడ మనం ఇంకా 2 ఫ్యాక్ట్స్ని రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఇండియా వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్లో వరల్డ్లోనే 3rd బిగ్గెస్ట్గా ఉంది. ఓకే, ఇండియా ఈజ్ 3rd బిగ్గెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏవి, ఫాజిల్స్ అంటే డెడ్ ఆర్గానిజమ్స్. సో డెడ్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చేదాన్ని ఫాజిల్ ఫ్యూయల్ అని చెప్పి అంటారు. అంటే కోల్, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటివి కదా. సో ఇట్లాంటి ఫ్యూయల్స్తో రన్ అయ్యే దాని నుండి వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఎందుకంటే ఇలాంటి ఫ్యూయల్స్లో ఏముంటుంది, కార్బన్ కాంపౌండ్ ఉంది కదా. ఏదైనా డెడ్ దాంట్లో ఏముంటుంది, కార్బన్ ఉంటుంది. సో అది బర్న్ అయినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ రిలీజింగ్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈజ్ లీడింగ్ టు ద పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్, తర్వాత దాని నుండి గ్లోబల్ వార్మింగ్ అండ్ దాని కాన్సిక్వెన్సెస్, క్లైమేట్ చేంజ్, ఇట్లా ఇవన్నీ చెప్తున్నాము. కాబట్టి ఏంటి అని అంటే మనం ఈ ఫాజిల్ ఫ్యూయల్ మీద ఉన్న డిపెండెన్సీని మనం తగ్గించాలి, రెన్యూవబుల్ ఎనర్జీకి మెల్లమెల్లగా మనము షిఫ్ట్ అవ్వాలి అని చెప్తున్నాం. అండ్ ఆ షిఫ్ట్లో మనం ఆల్రెడీ ఏమంటున్నాము, ఆ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ ముందు మనకు షిఫ్ట్ అవ్వాలంటే ప్రొడక్షన్ ఉండాలి కదా. సో ప్రొడక్షన్లో వీఆర్ 3rd బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి చెప్తున్నాం. అంటే ఇండియా వరల్డ్లోనే 3వ అతిపెద్ద దేశం ఇన్ ప్రొడ్యూసింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ. అండ్ మన ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ, మన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అందులో 40% ఆఫ్ టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ, ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్సే. ఓకేనా, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచే 40% ఆఫ్ ద ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ మనం జనరేట్ చేస్తున్నాము. ఓకేనా అని చెప్పి రాయాలన్నమాట. అండ్ అంతేకాకుండా మన పర్ క్యాపిటా CO2 ఎమిషన్స్, అంటే ఒక మనిషికి ఎంత CO2ని ఎమిట్ చేయొచ్చు అనేది. ఓకేనా, పర్ క్యాపిటా ఇన్కమ్ అట్లా అంటాం కదా, అలా పర్ క్యాపిటా CO2 ఎమిషన్స్ అనమాట. పర్ క్యాపిటా CO2 emissions. This per capita CO2 emissions of India is very less than global average. Very less than గ్లోబల్ యావరేజ్. అంటే మిగతా కంట్రీస్ యొక్క పర్ క్యాపిటా CO2 ఎమిషన్స్ ఎంత ఉన్నాయో దానికన్నా ఇండియాలో ఉన్న పర్ క్యాపిటా CO2 ఎమిషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, మనము రెన్యూబుల్ మీద కొంచెం ఎక్కువ డిపెండెంట్గా ఉన్నాము అని చెప్పి, మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం లెస్ పొల్యూటింగ్గా మనం ఉన్నాము అని చెప్పి. దానికి ఒక ఫ్యాక్ట్ లాగా చూడండి ఎంత తక్కువగా ఉన్నామో మనం గ్లోబల్ యావరేజ్ కన్నా అని అంటే, చైనా యొక్క, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ అని పెట్టేసి మనం ఇది రాయొచ్చు. చైనా యొక్క పర్ క్యాపిటా CO2 ఎమిషన్స్ వచ్చేసి 7.6 టన్స్, 7.6 టన్స్ పర్ క్యాపిటా అనమాట చైనాది. వేరాజ్ ఇండియా యొక్క పర్ క్యాపిటా ఎమిషన్స్ ఎంత అంటే 1.8 టన్స్. ఓకేనా, 1.8 టన్స్. అంటే ఇప్పుడు మనం దీన్ని రౌండెడ్ ఆఫ్ చేస్తే, దీన్ని 8కి దీన్ని 2కి రౌండెడ్ ఆఫ్ చేసామనుకోండి, మనం 2 టన్స్ పర్ క్యాపిటా, అంటే ప్రతి మనిషి ఇండియాలో పర్ క్యాపిటా CO2 ఎమిషన్స్ ఎంత చేస్తున్నాడంటే 2 టన్స్ అనుకుంటే, చైనా వాళ్ళు 8 టన్స్, అంటే మనకన్నా 4 టైమ్స్ ఎక్కువగా CO2 ఎమిషన్స్కి పాల్పడుతున్నారు. ఓకేనా, సో కాబట్టి మనము CO2 ఎమిషన్స్ చాలా తక్కువగానే చేస్తున్నాము. ఇదంతా కూడా ఫ్యాక్ట్స్ లేదా కరెంట్ సినారియో అబౌట్ రెన్యూబుల్ ఎనర్జీ సిచ్యువేషన్ ఇన్ ఇండియా అన్నదానికి మనం ఇన్ని ఫ్యాక్ట్స్ని నీట్గా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్కి వచ్చేద్దాం. నీడ్ టు షిఫ్ట్ టు రెన్యూబుల్ ఎనర్జీ. అసలు ఎందుకు మనం రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఓకే, వాట్ ఈస్ ద నీడ్ ఏంటి అని చెప్పి అంటున్నాం. నీడ్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఇంక్రీజింగ్ క్లైమేట్ క్రైసిస్ పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ హిస్టారికల్ అండ్ కంటిన్యూస్ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఫర్ పవర్ జనరేషన్. ముఖ్యంగా ఈ క్లైమేట్ క్రైసిస్కి కారణం ఏంటి అని అంటే పవర్ జనరేషన్ యూజింగ్ ఫాజిల్
ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేసుకొని పవర్ జనరేషన్ చేయడము, ఎనర్జీని జనరేట్ చేయడము ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇంక్రీజింగ్ క్లైమేట్ క్రైసిస్. అంటే ఇప్పటి వరకే మనం హిస్టారికల్ ఎమిషన్స్ చాలా చేసాము, దాని ఎఫెక్టే ప్రస్తుతం ఉంది. పోనీ ఇప్పటికన్నా ఆగామంటే లేదు, స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ జనరేషన్ ఆఫ్ దిస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బికాస్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ దిస్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఫర్ పవర్ జనరేషన్ అనమాట. సో అదొక రీజన్, అదొక నీడ్, ఇదొక కారణం. అండ్ రెండవది వచ్చేసి ఏంటి అనంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క సప్లై చాలా వాలటైల్గా ఉంది. వాలటైల్ సప్లైస్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇందాక మనం అనుకుంటున్న ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో అంటే రెన్యూవబుల్ ఎనర్జీ కానివి లైక్ పెట్రోలు, డీజిల్, ఇట్లాంటివి, ఆయిల్, ఇవన్నీ చాలా వాలటైల్ సప్లైస్ ఉన్నాయన్నమాట. వాలటైల్ సప్లైస్ ఎందుకు ఉంటున్నాయి అని అంటే రీజనల్ వార్స్, లేదంటే శాంక్షన్స్ ఆన్ సప్లయింగ్ నేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరిగింది, ఓకేనా, లేదంటే ఇరాన్ మీద ఏదైనా శాంక్షన్స్ పెట్టారు. ఇప్పుడు మనము ఇండియా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మేజర్ 80% ఆఫ్ ఇట్స్ ఫాజిల్ ఫ్యూయల్స్ వర్ అంటే దానికోసం అని చెప్పి వీఆర్ డిపెండింగ్ ఆన్ ఇంపోర్ట్స్ అనమాట. అంటే మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అవైలబిలిటీ లేవు ఇండియాలో కదా, మనము 80% ఆఫ్ అవర్ నీడ్స్ కోసము మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అలాంటప్పుడు సప్లైస్ అంటే ఇలా సప్లై చేసే కంట్రీస్లో ఏదైనా రీజనల్ వార్స్ కానీ లేదంటే వాటి మీద యుఎన్ ఏదైనా శాంక్షన్స్ పెట్టడం కానీ ఎక్స్పోర్ట్ చేయకూడదను అట్లా అని చెప్పి అప్పుడు ఏమవుతుంది, మనకు సప్లై అనేది కట్ అయిపోతుంది. అప్పుడు ఎంత వోలటాలిటీ ఉంటుంది కదా, అంటే దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రైస్ హైక్ అవుతుంది కదా. సో చాలా గందరగోళం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాంటి వోలటైల్ సప్లైస్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఏం కావాలి, ఇండియాలో సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి. సెల్ఫ్ రిలయన్స్ మనం ఫాజిల్ ఫ్యూయల్స్లో తెచ్చుకోగలమా అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే అది మనకి న్యాచురల్గా అవి అవైలబిలిటీ ఉండాలి, అది మనకి లేదు, చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనం ఏంటి, ఫాజిల్ ఫ్యూయల్స్లో మనం సెల్ఫ్ రిలయన్స్ తెచ్చుకోలేం, కానీ వీ కెన్ షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీలో మనము రెన్యూవబుల్ ఎనర్జీ తోటి ఈ వోలటాలిటీని మనం స్టెబిలైజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో కాబట్టి అది ఒక అవసరం అనమాట. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన అవసరం ఏంటి అంటే టు ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి, ఓకేనా. అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటాం కదా. సో ఆత్మనిర్భర్ భారత్ కింద ఇక్కడ మనం ఏం అచీవ్ చేయాలని చూస్తున్నాము, వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ ఎనర్జీ సెక్యూరిటీ. మనకు ఫుడ్ సెక్యూరిటీ అని వింటాం చూడండి, అలాగే దిస్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రాసి తీరాలి ఆన్సర్లో. ఎందుకంటే ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇలాంటి వోలటాలిటీ ఇట్లాంటి వాటి వల్ల మనకు అవైలబిలిటీ లేకపోవడము ఇలాంటివి కాకుండా సెల్ఫ్ రిలయన్స్ తోటి మనము ఎనర్జీ సెక్యూరిటీని సాధించుకోగలగాలి. అంటే నో డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ అనమాట, ఓకేనా. సో ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వలేదు అని అంటే ఏమవుతుంది, మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని ఉంటుంది కదా. సో ఆ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది, రైట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా ఓడ్ ఫర్ పంచామృత్ గోల్స్. ఇండియా పంచామృత్ గోల్స్ అని చెప్పి 5 నెక్టార్ ఎలిమెంట్స్ అని చెప్పి చెప్పింది ఇండియా, ఓకేనా. ఆ పంచామృత్ గోల్స్ని అచీవ్ చేయడంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దిస్ షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఏంటి ఆ పంచామృత్ గోల్స్ అంటే 5 అని అంటున్నాం కదా. ఆ 5 ఏంటి అంటే ఫస్ట్ వన్ చూడండి, 500 జిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030 కల్లా రెన్యూవబుల్ ఎనర్జీ నుండి 500 జిగావాట్స్ని ప్రొడ్యూస్ చేయాలి, అది ఒకటి. రెండోది 50% ఆఫ్ అవర్ రెన్యూవబుల్ ఎనర్జీ నీడ్స్ బై 2030. 50% ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ, 50% ఆఫ్ అవర్ ఎనర్జీ నీడ్స్ ఫ్రమ్ రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి రావాలి బై 2030, ఇది ఒకటి. థర్డ్ వన్ ఏంటి అని అంటే CO2 ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 1 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఎమిషన్స్ మస్ట్ బి ఆఫ్సెట్, ఓకేనా. ఆఫ్సెట్టింగ్ 1 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఎమిషన్స్ అనమాట, ఇది ఒకటి. ఫోర్త్ వన్
మన కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపిని 45%కి తగ్గించాలి. 45% రిడక్షన్ ఆఫ్ అవర్ కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి. కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపిని 45%కి తగ్గించాలి. అది 4th వన్. అండ్ 5th వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ అటైనింగ్ కార్బన్ న్యూట్రాలిటీ బై 2070 కల్లా ఏం అచీవ్ చేయాలి? కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేయాలి. అంటే నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, న్యూట్రల్గా ఉండాలి. అంటే మనం ఎంతైతే కార్బన్ని ఎమిట్ చేస్తున్నామో అంత కార్బన్ని మనము ఆఫ్సెట్ చేయగలగాలి. అంటే నెట్ జీరో ఎమిషన్స్ అంటాం కదా, అదనమాట. సో కార్బన్ న్యూట్రాలిటీని 2070కి అచీవ్ చేయాలి. ఈ 5 గోల్స్ని మనము గ్లాస్గో సమ్మిట్ అప్పుడు చెప్పడం జరిగిందనమాట. సో COP26 గ్లాస్గో సమ్మిట్ జరిగింది కదా, అక్కడ చెప్పడం జరిగింది. సో దీస్ పంచామృత్ గోల్స్ నీడ్ టు బీ అచీవ్డ్ అనమాట. కాబట్టి ఈ పంచామృత్ గోల్స్ని అచీవ్ చేయడం కోసము, అండ్ ఒకసారి మళ్ళీ చూద్దాం, క్లైమేట్ క్రైసిస్ పెరుగుతోంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి, అండ్ ఈ వోలటైల్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టెబిలైజ్ చేయడానికి, అండ్ టు ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అండ్ మనము ఎనర్జీ సెక్యూరిటీని అచీవ్ చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ అవ్వాలి అని అంటే వీ నీడ్ టు షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి? నో మోర్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకపోతే అవర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ విల్ డిక్రీజ్. దీనివల్ల ఎకానమీ మంచి హెల్తీ ఎకానమీ అవుతుంది. అండ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ పంచామృత్ గోల్స్, వీటిని అచీవ్ చేయడం కోసం, సో కాబట్టి నీడ్ కింద మనం ఈ పాయింట్స్ అన్నిటినీ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ 4th ఏమంటున్నాము అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఆర్ ఫ్యాక్టర్స్ ఎంకరేజింగ్ ద షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ. ఏ ఫ్యాక్టర్స్ ప్రమోట్ చేస్తున్నాయి అని అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా. ఏ కారణాల చేత రెన్యూబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వగలుగుతున్నాం మనం ఇంత బాగా అని అంటే దానికి ఫస్ట్ మనం ఒక ఫ్యాక్ట్ రాయాలన్నమాట. ఫ్యాక్టర్స్ రాసే కన్నా ముందు వీ నీడ్ టు రైట్ అ ఫ్యాక్ట్ దట్ రెన్యూబుల్ ఎనర్జీ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్, రెన్యూబల్ ఎనర్జీ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ అనే ఇండెక్స్లో ఇండియా వాజ్ ర్యాంక్డ్ 3rd. ఇండియా ర్యాంక్ ఎంత అంటే వరల్డ్లోనే 3rd ర్యాంక్లో ఉన్నాము ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్. అంటే రెన్యూబుల్ ఎనర్జీ పరంగా అట్రాక్ట్ చేస్తున్న కంట్రీ ఏది అంటే ఏం అట్రాక్ట్ చేస్తుంది? ఇన్వెస్ట్మెంట్స్ని. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి కంట్రీ ఏది వరల్డ్లో అంటే ఇండియా ఈజ్ ఇన్ 3rd పొజిషన్. ఆఫ్టర్ ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది, అండ్ 2nd ప్లేస్లో చైనా ఉంది, అండ్ 3rd ప్లేస్లో ఇండియా ఉంది అని చెప్పి చెప్తున్నాం. అంటే ఇంత ఇంపార్టెంట్ పొజిషన్లో మనం ఉన్నాము ఇన్ అట్రాక్టింగ్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్. ఓకేనా? అంటే మనది మోస్ట్ అట్రాక్టివ్ రెన్యూబుల్ ఎనర్జీ డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్ అయ్యింది. 3rd మోస్ట్ అనమాట. ఫస్ట్ మోస్ట్ వచ్చేసి యుఎస్ఏ, 2nd వచ్చేసి చైనా, అయితే మనది 3rd ప్లేస్లో ఉంది. మరి వాట్ ఈజ్ అడ్వాంటేజ్ ఇండియా అని చెప్పి అంటాం. అంటే ఏంటంటే దేనివల్ల వీళ్ళు వస్తున్నారు ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు ఇండియాలో పెడుతున్నారు అంటే 3 ఫ్యాక్టర్స్ వర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఒకటి వచ్చేసి రోబస్ట్ డిమాండ్, రెండోది ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్, రోబస్ట్ డిమాండ్, ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్, అండ్ 3rd వన్ వచ్చేసి పాలసీ సపోర్ట్. ఓకే? ఫస్ట్ థింగ్ ఏంటి? డిమాండ్ ఎక్కువగా ఉంది, రెండోది ఇన్వెస్ట్మెంట్లు బాగా పెడుతున్నారు, మూడోది పాలసీ సపోర్ట్ అంటే గవర్నమెంట్ యొక్క సపోర్ట్ బాగుంది అని చెప్పి చెప్తున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొంచెం చూడాలి. రోబస్ట్ డిమాండ్ అంటే ఏంటి? రోబస్ట్ డిమాండ్ ఈజ్ నథింగ్ బట్ మనది వరల్డ్ మోస్ట్ పాపులస్ నేషన్ అయిందా విత్ 140 crore పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ అయింది. సో డిమాండ్ ఎక్కువ. అండ్ దానికి తోడు ఈ 140 crores కూడా మిడిల్ క్లాస్ పాపులేషన్ పెరుగుతోంది. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువగా ఉందన్నమాట. సో మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎంత ఉంది అని అంటే అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ ద టోటల్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ మిడిల్ క్లాస్. సో దీనివల్ల ఏంటి అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ వల్ల ఎనర్జీ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో ఎనర్జీ కన్సంప్షన్ పెరుగుతోంది అంటే ఏమని అర్థము? డిమాండ్ ఫర్ ఎనర్జీ పెరుగుతోంది అని చెప్పి కదా. అండ్ తర్వాత మనది ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఎకానమీ, రైట్? ర్యాపిడ్లీ గ్రోయింగ్
ఎకానమీ. సో ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఎకానమీ డిమాండ్స్ మోర్ ఎనర్జీ కదా. సో మనది గ్లోబ్ మొత్తం అంటే వరల్డ్ అంతా స్లో డౌన్ అయినా కూడా ఆ టైంలో కూడా మనది మాత్రం ర్యాపిడ్గా గ్రో అవుతూనే వస్తుందన్నమాట. అండ్ అంతేకాకుండా మనం ఒకసారి 2014 నుంచి 2021 వరకు చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇండియాలో ఎంత పెరిగింది అని అంటే బై 250%. ఓకేనా. 2014 కన్నా 2021కి వచ్చేసరికి రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ 250% పెరిగింది. అంటే ఏమని అర్థము, డిమాండ్ ఎక్కువగా ఉంది అని అర్థం, అంతే కదా. అండ్ ఇండియా యొక్క పవర్ రిక్వైర్మెంట్ ఎంత అవ్వబోతోంది అని అంటే 2030 కల్లా 800 గిగావాట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బై 2030. ఓకేనా. సో ఇవన్నిటిని బట్టి మనకి ఏమని తెలుస్తుంది, ఇండియాలో డిమాండ్ ఎక్కువ అని తెలుస్తుంది, అంతేనా. వేటి వల్ల 140 crore పాపులేషన్, దాంట్లో కూడా మిడిల్ క్లాస్ 30% మంది ఉన్నారు కాబట్టి ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ. అండ్ గ్లోబ్ మొత్తం స్లో డౌన్ అయినా మనది మాత్రం గ్రోయింగ్ ఎకానమీగా ఉంది. అండ్ దానికి తోడు 2014 to 2021 మధ్య చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ వచ్చేసి 250% పెరిగింది. అండ్ పవర్ రిక్వైర్మెంట్ ఎంత అవ్వబోతోంది అంటే 800 గిగావాట్స్ని టచ్ అవ్వబోతోంది బై ద ఇయర్ 2030 అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా. సో ఇది రోబస్ట్ డిమాండ్. సెకండ్ వన్ వచ్చేసి ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెరుగుతున్నాయి అని అంటే ఇట్ అట్రాక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 4.7 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసింది. అండ్ 20% గ్రోత్ రేట్ ఉందన్నమాట ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్లో. ఓకేనా. అండ్ దానికి తోడు లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంది అట్ ప్రజెంట్. ఏంటి అని అంటే మనకి ఒకప్పుడు లార్జ్ స్కేల్ సోలార్ ప్లాంట్ మనం పెట్టాలి అని అంటే ఇండియాలో 2010లో సోలార్ ప్లాంట్ పెట్టాలి అని అంటే పర్ కిలోవాట్ అవర్ ఎనర్జీని జనరేట్ చేయాలి అని అంటే ఇట్ కాస్ట్స్ ₹12 అయ్యేది టు జనరేట్ పర్ కిలోవాట్ అవర్. అంటే ఒక కిలోవాట్ అవర్ కోసం 2010లో ₹12 ఖర్చు అయ్యేది. అండ్ నౌ ఇట్ వాజ్ రెడ్యూస్డ్ టు ₹2.5 పర్ కిలోవాట్ అవర్. అంటే ఇక్కడ ఏమని అర్థము, ప్రైస్ అనేది తగ్గడం వల్ల ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటి అని అంటే పాలసీ సపోర్ట్. అద్భుతమైన పాలసీ సపోర్ట్ మనకి ఇండియాలో ఉంది ఎంకరేజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకేనా. సో ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది గవర్నమెంట్ త్రూ పాలసీ సపోర్ట్, ఎట్లాంటివి తీసుకొని వచ్చింది అని అంటే మనము ఏమేమి చెప్పచ్చు అంటే ఉజాలా ఎల్ఈడి క్యాంపెయిన్ కానీ, తర్వాత ఆర్ఈసీ మెకానిజం అంటాం. ఆర్ఈసీ మెకానిజం అంటే ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్ అనమాట. సో ఇది మార్కెట్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ టు ప్రమోట్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకేనా. అండ్ దానికి తోడు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీము, తర్వాత విజిఎఫ్ స్కీము, వయబుల్ గ్యాప్ ఫండింగ్ అంటాం కదా. సో ఇట్లాంటి వాటిని తీసుకొని రావడం జరిగింది ఫర్ పీవీ సెల్స్, ఫోటోవోల్టాయిక్ సెల్స్ దాంట్లో, ఏసీసీ దాంట్లో, ఇట్లాంటి వాటిల్లో పిఎల్ఐ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ మనం ఇందాకే చెప్పుకున్నాం పంచామృత్ డిక్లరేషన్ చేసింది అట్ COP26 అని చెప్పి. దానికి తోడు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని తీసుకొని వచ్చింది కదా. అండ్ మనకి యూనియన్ బడ్జెట్లో గ్రీన్ గ్రోత్ అని చెప్పి సప్తర్షి ఇనిషియేటివ్స్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ అని చెప్పి ఉందన్నమాట. సో మనకి ఈ బడ్జెట్ని ఏమంటారంటే అమృత్ కాల్లో వచ్చినటువంటి ఫస్ట్ బడ్జెట్ అని చెప్పి మనకు ఆ బడ్జెట్లో సప్తర్షి ఇనిషియేటివ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టు ప్రమోట్ ఇండియా ఇన్ దిస్ అమృత్ కాల్ అని. ఆ సప్తర్షి ఇనిషియేటివ్స్లో గ్రీన్ గ్రోత్ అని చెప్పి ఒక పిల్లర్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా పాలసీ సపోర్ట్ కింద మనం చెప్పచ్చు, ఎంకరేజింగ్ షిఫ్ట్ టు రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇదన్నమాట ఈ క్వశ్చన్కి మన ఆన్సర్. ఒకసారి మనం చూస్తే ఏమనుంది, వాట్ ఈస్ ద కరెంట్ సినారియో అంటే సినారియో చూసాము, అండ్ నీడ్ చూసాము, అండ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంకరేజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ చూసాం. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ బర్నింగ్ ఇష్యూ తోటి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్.